Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా ఆ ప్రభువు మనకి ఆయనతో సహజీవనాన్ని కొనసాగించేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. అందుచేత ఆ ప్రభువుకి మీ తరపున, నా తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలను అర్పిస్తూ మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 10వ భాగం చెప్పుకుంటూ 4335వ పేజీ వరకు చేరుకున్నాం. అందులో ఆ కారణంగా ఈ రోజు నేను ఒక సామాన్య భక్తుడి పాత్రను పోషిస్తూ అన్నటువంటి పేర అక్కడ నుంచి వేణుబాబు చదువుతారు, జాగ్రత్తగా వినండి. జై బాబా. ఆ కారణంగా ఈ రోజు నేను ఒక సామాన్య భక్తుడి పాత్రను పోషిస్తూ చేసిన తప్పులను క్షమించమని భగవంతుడిని ప్రార్థిస్తాను. ఇలా వివరించాక బాబా ఈ కింది ప్రకటనను తన తరపున ఇంగ్లీష్లో చదవమని డాంకిన్ను ఆదేశించారు. దానికి అనువాదాలు కూడా తయారుగానే ఉన్నాయి. వాటిని దేశ్ముఖ్ మరాఠీలోను, కేశవ్ నిగం హిందీలోను గట్టిగా చదివి వినిపించారు. మరికొద్ది క్షణాలలో ఎవరో మ్యూట్ లో పెట్టండి ఫోన్. జై బాబా. జై బాబా. జై బాబా. ఎవరు మ్యూట్ లో పెట్టండి దయచేసి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి. మరికొద్ది క్షణాలలో భగవంతునికి నా పశ్చాత్తాపాన్ని నివేదించి నా పాపాలను, నాతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి పాపాలను క్షమించమని వేడుకుంటాను. ఈ పశ్చాత్తాపంలోను ప్రార్థనలోను నన్ను కూడా కలుపుతున్నందున ప్రస్తుతం ఒక సాధారణ భక్తునిగానే నేను ఆ విధంగా చేస్తున్నానన్న విషయాన్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ భక్తునిగా అంటే చెడు తలంపులు, చెడ్డ భావనలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు, వీటి వల్ల భగవంతునితో ఐక్యతను సాధించాలన్న తపన మరియు భక్తి శ్రద్ధలు క్షీణించే ఒక సాధారణ భక్తునిగా అని గ్రహించాలి. ఇక్కడ అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటాం ఇవాళ, కాకపోతే పార్ట్ చేసుకుని చెప్పుకుందాం. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో భగవంతునికి నా పశ్చాత్తాపాన్ని నివేదించి నా పాపాలను, నాతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి పాపాలను క్షమించమని వేడుకుంటున్నాను అని ఎప్పుడైతే అవతార పురుషుడు ప్రార్థన చేశాడో భగవంతుడికి, ఆ క్షణం వరకు అంటే ఆ ప్రార్థన ఆయన చేసే వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయనతో సంబంధం ఉన్నటువంటి ప్రేమికులందరూ, భక్తులందరి యొక్క పాపాలు కూడా అవి తుడిచిపెట్టుకుపోతాయి. ఇక బాబా ఏమంటున్నారు, ఈ పశ్చాత్తాపంలోను ప్రార్థనలోను నన్ను కూడా కలుపుతున్నందున ప్రస్తుతం ఒక సాధారణ భక్తునిగానే నేను ఆ విధంగా చేస్తున్న విషయాన్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఆయన అవతారుడై ఉండి కూడా ఏకకాలంలో చతుర్దశ భవనాల్లో కూడా ఆయన దివ్య కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నా కూడా ఒక సామాన్య వ్యక్తిగా
మనందరి కోసం ఆయన ఆ పశ్చాత్తాపార్థన చదువుతున్నారు. అయితే సాధారణ భక్తుడు అంటే ఎవరు అన్నదానికి బాబా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు. చెడు తలంపులు, చెడ్డ భావనలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు. ఇక తలపులలో, భావనలలో, మాటలలో, పనులు ఇతరులకు చేటు కలిగించేవిగా ఉండడానికి వీర్లేదు ఆయనతో సంబంధం ఉన్న వాడికి. వీటి వల్ల భగవంతునితో ఐక్యతను సాధించాలన్న తపన మరియు భక్తి శ్రద్ధలు క్షీణించే ఒక సాధారణ భక్తులుగా అని గ్రహించాలి అంటున్నారు. అంచేత మెహర్ బాబా ప్రేమికులెవ్వరికీ కూడాను చెడ్డ తలంపులు, చెడ్డ భావనలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అంటకూడదు. ఒకవేళ ఏదైనా పొరపాటున అంటితే, అంటే ఒక చెడ్డ మాట అన్నా, చెడ్డ తలంపు వచ్చినా, లేదా ఒక పని చేసినా, ఒక భావన వచ్చినా వెంటనే మనం రిపెంటెన్స్ ప్రేయర్ చదువుకోవాలి. అప్పుడు అవి ఆ క్షణంలోనే అవి మనకి తొలగించబడతాయి బాబా కృప వల్ల. ఇక్కడ ఉన్నది భగవంతుడు మాత్రమేనని అన్న పేర నుంచి మళ్ళీ బాబు చదువుతాడు, మనం మళ్ళీ చెప్పుకుంటాం. నాన్న చదువు. ఉన్నది భగవంతుడు మాత్రమేనని నాకు తెలుసు. అదే విధంగా మంచి చెడు అనేవి కేవలం భగవంతుడి ప్రకటీకరణలని, ఆయన యొక్క అంశములేనని కూడా నాకు తెలుసు. అది మంచి చెడుల నిజ స్వభావమును తెలిపే ఈ జ్ఞానము ఒక సాధారణ వ్యక్తికి గాని, ఒక సాధారణ సాధకునికి గాని వారి వారి విశ్వాసం ఫలితంగా లేదా హేతువు వలన సంభవించినదే. కాబట్టి ఈ జ్ఞానము కేవలం సిద్ధాంతపరమైనదే గాని నిజమైన జ్ఞానం కాజాలదు. అందువలన ఈ జ్ఞానము అతనిని కర్మశాసనము నుండి విముక్తుల్ని చేయలేదు. ఈ కర్మశాసనం భగవంతుని ఇచ్ఛపైనే ఆధారపడి ఉంటుంది. అంతేగాక అది శాశ్వతంగా సర్వత్రా నెలకొని ఉంటుంది. ఈ పేరా చెప్పుకుందాం. మంచి చెడుల నిజ స్వభావాన్ని తెలిపే ఈ జ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ఈవిల్ అంటున్నాడు ఆయన. భగవంతుడు మరియు ఏదైతే ఈవిల్ గా అంటే చెడుగా అది అనిపించుకోబడుతుందో ఆ స్వభావం తెలిపే జ్ఞానం అట ఒక సాధారణ వ్యక్తికి గాని, ఒక సాధారణ సాధకులకు గాని వారి వారి విశ్వాస ఫలితంగా లేదా హేతు వలన సంభవించేదే అంటున్నాడు ఆయన. విశ్వాస ఫలితంగా, హేతువు వలన. మెహర్ బాబా ప్రేమికులు బాబాని సాక్షాత్తు భగవంతుడిగా అంటే శ్రీమన్నారాయణమూర్తిగా విశ్వసించారు అనుకుందాం. అలా ఆ విశ్వాసానికి, ఈయన కూడా దేవుడే అన్న విశ్వాసానికి హస్తిమశకాంతరం తేడా ఉంది. మెహర్ బాబా ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయనకి కంపారిజన్ కానీ ఆయనకి సాటి ఎవరు లేరు. శ్రీమన్నారాయణమూర్తి ఆయన. అందుచేత విశ్వాసం, నమ్మకం అది ప్రగాఢమైతే విశ్వాసంగా మారుతుంది. కానీ నమ్మకం ప్రగాఢం ఎప్పుడవుతుంది, ఎలాగవుతుంది? నువ్వు ఆయన నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటే. తల్లి తండ్రి అని పిలిచిన వాడు తల్లిదండ్రి గౌరవించకపోతే తల్లిదండ్రిని ప్రేమించిన వాడు కాలేడు, తల్లిదండ్రి యొక్క ప్రేమకు పాత్రలు కాలేడు. అలాగే మనకి యొక్క పరిస్థితి, మనమే ఎందులోంచి కూడా మనని తప్పేది బాబా. అందుచేత బాబా ఏమంటున్నారు, విశ్వాసం ఫలితంగా లేదా హేతు వలన సంభవించిందే. కాబట్టి ఈ జ్ఞానం కేవలం సిద్ధాంతపరమైనది, నిజమైన జ్ఞానం కాజాలదు. సిద్ధాంతం అంటే ఏమిటి? ఇది ఇలా జరగాలి అని నిర్ణయించబడి ఉంటే అలా జరగకపోతే అది సిద్ధాంతానికి విరుద్ధం. అలా జరగాలి. భగవంతుడు, బాబా చెప్పాడు, భగవంతుడు ప్రార్థింపబడ్డానికి కాడు, పూజింపబడ్డానికి కాడు,
ఆలోచించబడ్డానికి కాదు. మరి దేనికి? ప్రేమించబడ్డానికి. భగవంతుని మనం ప్రేమించాలా అంతే. ఆ ప్రేమ ఎలా ఉండాలి? ప్రపంచంలో అంతకన్నా మించిన ప్రేమ ఉండకూడదు, అలా ఉండాలి. అంత గాఢంగా ప్రేమించాలి భగవంతుడిని. కాబట్టి నిజమైన జ్ఞానం కాజాలదు ఏది అది. అందువల్ల ఈ జ్ఞానం అతనిని లా ఆఫ్ కర్మ అంటే కర్మశాస్త్రం నుండి విముక్తి చేయలేదు. కర్మశాసనం ఏదైతే మీకు నాకు అందరికీ ఉంటుంది, అవతార పురుషుడికి కూడా ఉంటది కర్మశాసనం. కాకపోతే అది ఆయన యొక్క దివ్యత్వం అనేటటువంటి తొడుగులో ఉంటుంది. అది అందుచేత అది విముక్తులు చేయలేదు. ఈ కర్మశాసనం భగవంతుని ఇచ్చపైనే ఆధారపడి ఉంటుంది. భగవంతుని ఇచ్చ మీద కర్మశాసనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక చిన్న గమ్మత్తైనటువంటి మినహాయింపులు ఉంటాయి. జీవితాంతం కూడా ఎవడు దేవుడు, దేవుణ్ణి పూజించడు, దేవుణ్ణి నమ్మడు, చక్కని జీవితం గడపడండి. చచ్చిపోయే ముందు మాత్రం వాడి జ్ఞానోదయం అయిపోద్దండి. అందుకని ఏం చేస్తాడు? చచ్చిపోయే ముందు హృదయపు లోతుల్లోంచి భగవంతుడు పిలుస్తాడండి. పిలిస్తే ఆయన ఇచ్చ వాడికి మోక్షం ఇచ్చేయచ్చు. అందుచేత ఇచ్చపైన ఆధారపడి ఉంటుంది. అంతేగాక అది సర్వత్రా శాశ్వతంగా నెలకొని ఉంటుంది అంటారు బాబా. అంటే భగవంతుడు ఎలాగైతే సర్వే సర్వత్రా నిండి ఉంటాడు, ఆయన ఇచ్చ కూడా సర్వే సర్వత్రా నిండి ఉంటుంది. ఎందుకంటే ఒక చోట ఉండి ఒక చోట ఉండకపోతే అది న్యాయం ఎలా చేస్తుంది అని చెప్పి అలా ఉంటుంది. నాన్న ముందుకెళ్ళాను. అయినప్పటికీ నెక్స్ట్ పేరా అయినప్పటికీ జ్ఞాని పరమసత్య అనుభవం ద్వారా తెలుసుకుంటాడు. కనుక ఒక జ్ఞానిగా తాను కర్మశాసనం అనే దైవీ శాసనం నుండి మినహాయింపు పొందిన వానిగా తనను గురించి తనకు తెలుస్తుంది. అంతేగాక అతడు కర్మబంధాల నుండి పూర్తిగా స్వేచ్ఛను పొంది ఉంటాడు. అతనికి మంచి చెడుల స్వభావం గురించి తెలిసే ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలకు, భావనలకు, చెప్పే మాటలకు, చేసే పనులకు ఆ వ్యక్తిని నిందింపవలసిన పని లేదని కూడా ఈ జ్ఞానికి తెలిసే ఉంటుంది. ఈ జ్ఞానికి మంచి చెడుల ఫలితంగా సంభవించే స్వర్గ నరకాలు, మళ్లీ మళ్లీ జరిగే చావు పుట్టుకలన్నిటికీ మూల కారణం భగవంతుని ఇచ్చకు అనుగుణంగా నడిచే కర్మశాస్త్రం యొక్క ఫలితాలేనని, అంతేగాక వ్యక్తిలోని అజ్ఞానమే వాటిని ఉన్నట్టుగా భ్రమింపజేస్తుందని కూడా జ్ఞానికి తెలుసు. దైవీ విధానాలు, భగవంతుని ఇచ్ఛ, కర్మశాసనం మరియు దాని ఫలితాలు ఇవన్నీ తెలిసిన ఈ జ్ఞాని తరచూ భగవద్భక్తుల విషయంలోనూ జనసామాన్యం విషయంలోనూ భగవంతునితో మధ్యవర్తిత్వం నెరపడం జరుగుతుందే గాని తాను దైవం ముందర పశ్చాత్తాపం చెందడు. తనకు సంబంధించిన ఏ విషయంలోనూ ఏనాడు క్షమాపణ కోరడు. చూశారా? అంటే ఆయన ఎంత ప్రేమమయుడో ఆయన మాత్రమే చెప్తే మనకి. జ్ఞాని అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. సత్యం వాడికైతే తెలుస్తుందో వాడు జ్ఞాని అవుతాడు. వాస్తవమైన అనుభవం ద్వారా తెలుసుకుంటాడు పరమసత్యాన్ని. వాస్తవమైన అనుభవం అంటే దాని ఎడల విశ్వాసంతో దాన్ని పూర్తిగా విశ్వసించి దానితో జీవించిన వాడు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటాడు. కనుక ఒక జ్ఞానిగా అంటే బాబా తనకు ఆపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఒక జ్ఞానిగా తాను కర్మశాస్త్రం అనే దైవీ శాస్త్రం నుండి మినహాయింపు పొందిన వానిగా తన గురించి తనకు తెలుస్తుంది. బాబా అందుకే మీ తరపున నా తరపున అంటుండేవాడు ఒక్కొక్కసారి. ఎందుకని? ఆయనకు అథారిటీ ఉంది. అందువల్ల ఆయన దైవశాస్త్రం నుండి మినహాయింపు పొందాడు, కర్మశాస్త్రం నుండి మినహాయింపు పొందాడు. అంచేత సమస్తం తెలిసినవాడు, ఆయన సర్వం తెలిసినవాడు. అందుచేత మంచి చెడుల స్వభావం గురించి ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. అనుక్షణం కూడా తెలుస్తుంది ఆయనకి. కాబట్టి
ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలకు, భావనలకు, చెప్పే మాటలకు, చేసే పనులకు ఆ వ్యక్తిని నిందింప పని లేదని కూడా ఆ జ్ఞానికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ బాబాకి అన్ని తెలుసు. కానీ మరి ఎందుకు మనకి బాధలు తగ్గకుంటున్నాయి? ఎందుకు మనలోని ఉండకూడని లక్షణాలు ఎందుకు తగ్గుకుంటున్నాయి? ఎందుకు మనకి ఏడుపు, బాధ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ జ్ఞాని యొక్క ప్రాపులో అయితే ఉన్నాం కానీ ఆ జ్ఞానిని మనం విశ్వసించలేదు. మనం బాబాని నమ్మేం తప్ప విశ్వసించలేదు. ఇది నిజం. నమ్మండి నా మాట. నమ్ముకున్నాం. నమ్మక వేరు, విశ్వాసం వేరు. అందుచేత ఇవి ఆయనకి తెలుసును. ఏది జరిగినా ఆయన యొక్క ఇష్ట ప్రకారం జరుగుతుందని తెలియదు ఆయనకి. మరి అన్నప్పుడు తెలిసినా కూడా ఆయన ఏమీ చేయలేడు. ఎందుచేత ఆయన కూడా ఆ శాసనానికి కట్టుబడి ఉంటాడు. అందుచేత ఈ జ్ఞానికి మంచి చెడుల ఫలితంగా సంభవించే స్వర్గ నరకాలు, మళ్ళీ మళ్ళీ జరిగే చావు పుట్టుకలకి మూల కారణం భగవంతుని ఇచ్చకు అనుగుణంగా నడిచే కర్మశాస్త్రం యొక్క ఫలితాలేనని, అంతేకాక వ్యక్తిలోని అజ్ఞానమే వాటికి ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్న కూడా జ్ఞానికి తెలుసు. ఇవన్నీ ఆయన ఆటే. ఎవడైతే ఎవరిని చేజనించు జగమెవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణంబవుడు అంటాడు ప్రహ్లాదుడు. మూల కారణం ఆయన అన్నిటికీ. అంటే దానికి అన్ని తెలుసును. లా ఆఫ్ కర్మ తెలుసును, ఇగ్నోరెన్స్ తెలుసును. అందుకని ఆయన ఏం చేస్తాడు? అది భ్రమ మాత్రమే. ఎందుకు? జర్నీ ఆయింది, మంది కాదు. జర్నీ ఆయింది. మనం ఉన్నామని అనవసరంగా బాధపడిపోతున్నాం. మనం లేవు. కాబట్టి దైవీ విధానాలు, భగవంతుని ఇచ్చ, కర్మశాసనం, దాని ఫలితాలు ఇవన్నీ తెలిసిన ఈ జ్ఞాని తరచూ భగవద్భక్తుల విషయంలోనూ జనసామాన్యం విషయంలోనూ భగవంతుడితో మధ్యవర్తిత్వం నడపడం జరుగుతుందే గాని తాను దైవం ముందర పశ్చాత్తాపం చెందడు. అంటే మన తరపున బాబా ఎప్పుడు ఏది చేయడు. మనలో తన యొక్క మాటల వలన, తన యొక్క ప్రబోధం వలన, ఎందుకంటే ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై కదా, మనలో మార్పు రావాలి. వస్తే చాలా సహజంగానే మనకి ఆ అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అందుచేత తాను దైవం ముందర పశ్చాత్తాపం చెందడు, తనకు సంబంధించిన ఏ విషయంలోనూ ఏనాడు క్షమాపణ కోరడు అని. ఇది ఆయన యొక్క యాక్షన్. ఆయన యొక్క సెల్ఫ్ యాక్షన్ ఇదంతా. ఈ సెల్ఫ్ యాక్షన్ లో మన పార్ట్ ఏమిటి అంటే ఆయన్ని నమ్ముకొని ఉండడం. ఆయన చేయగలడు. బాబా మనకి కర్మశాస్త్రం నుంచి విముక్తి కలిగించగలడు. బాబా మన యొక్క ఏదైతే మన పుట్టుకలో ఏ దోషాలైతే ఉన్నాయో ఆ దోషాలని హరించగలడు. మన ప్రవర్తనలో ఏ లోపాలు ఉన్నాయో అవి కూడా ఆయన సరిచేయగలడు. ఆయన సాక్షాత్తు దేవదేవుడు అని మనం ఆ విశ్వాసంతో, నా నమ్మకం విశ్వాసంతో ఆయనతో కానీ ఉంటే తప్పకుండా మనకి ఆయన వల్ల మనం ఖచ్చితంగా కాపాడబడతాం. నాన్న ముందుకెళ్ళానా? జ్ఞాని ఏ విధంగా కర్మశాస్త్రం నుండి ప్రత్యేక మినహాయింపు పొంది ఉన్నాడో అదే విధంగా దివ్య ప్రీతముని యందే తన శక్తియుక్తులన్నీ పూర్తిగా లగ్నం చేసి జీవితాన్ని కొనసాగించే అత్యంత ఉన్నత శ్రేణికి చెందిన భక్తుడు కూడా భగవంతుని ప్రత్యేక కృపా పొందుతాడు. కానీ జ్ఞాని వలె ఆ భక్తునికి ఈ మినహాయింపు గురించిన ఎరుక ఉండదు. అయితే సాధారణ భక్తుడు ఎంత నిజాయితీతో కూడిన భక్తి ప్రపత్తులు కలవాడైనా కర్మశాసనానికి మాత్రం కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి అతడు నిరంతరం పుణ్యకార్యాలను ఆచరిస్తూ పాపకర్మలను వర్జిస్తూ ఈ కర్మశాసనానికి అనుగుణంగా తన ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు జీవితాన్ని సాగించాలి. అలా చేయడమే అతనికి ఉత్తమమైన కార్యాచరణ విధానం. కానీ సాధకుడు ఎప్పుడైనా ఈ ఉత్తమ కార్యాచరణను ఆచరించలేనప్పుడు లేదా పాపకోపంలోకి పడినప్పుడు క్షమించమని వేడుకుంటూ అపార కరుణామయుడైన భగవంతుని శరణు వేడాలి. విషయారా అంటే మినహా ఆయన ప్రేమమయుడండి.
నేనేమి చెయ్యను, మీ కర్మ మీరు అనుభవించవలసిందే అని ఆయన బయటికి బాహాటంగా అన్నా కరుణామయుడు కదా, కంపాషనేట్ ఫాదర్. అంచేత ఆయన ఏం చేస్తాడు, మనకి వాచ్ చేస్తూ ఉంటాడు. మనకి వాచ్ చేయడం అంటే మనం ఎక్కడున్నాం, ఆయనే వాచ్ చేసుకుంటాడు. గుర్తుంచుకోండి. అలాగన్నాని అదొక ఆసరాగా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండకూడదు. ఉన్నది ఆయన తరక జర్నీ అయ్యేది, మనం లేవు. అయితే మనకి ఎగ్జిస్టెన్స్ ఎలాగొచ్చింది, ఇన్ అకార్డెన్స్ విత్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్స్ విక్స్, బిందు ఆత్మలుగా మనకి ఉనికి వచ్చింది. బిందు ఆత్మలు, డ్రాప్ సోల్స్ అన్నాడు ఇంగ్లీష్ లో బాబా. ఈ డ్రాప్ సోల్స్ ఉన్నాయా అంటే మరి డ్రాప్ సోల్స్ అన్ని ఆయనే, బికాస్ హీజ్ వాషన్ కనుక. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు ఆయన, ఇక్కడ మిగతాది మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి మనకు మరీ ఎక్కలేదు. కాకపోతే అతడు నిరంతరం పుణ్యకార్యాలను ఆచరిస్తూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ ఆఫ్ వర్చ్యూ అంటాడు ఆయన. పుణ్యకార్యాలు అంటే ఏమిటి, పశ్చాత్తాప అంతా కూడా మనం చదవడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ పశ్చాత్తాప ప్రార్థన మనకి బాబా ఇవ్వడంలో కూడా ఉద్దేశం ఏమిటంటే మన కర్మశాసనం నుండి తప్పించడానికి. కానీ అది ఒక జనగణమన పాటలాగా, లేదు ఒక వందే మాతరం గీతంలాగా అయిపోయింది మనకి. పశ్చాత్తాప ప్రార్థన మనందరం కూడా 1,00,000 సార్లు చదువుంటాం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు, ఆ మధ్య కాలం నుంచి ఉన్నవాళ్ళు ఇలాగ ఉన్నాం అందరం ఉన్నాం. అంచేత ప్రతి బాబా ప్రేమికుడు ఖచ్చితంగా 1,00,000కి పైన, అదే 1,00,000 సార్లు పైన పశ్చాత్తాపం చదువుతాడు. కానీ ఏనాడు కూడా అందులో ఒక్కటి వాడు ఆచరణలో పడడానికి ఎవడు ప్రయత్నం చేయడం లేదు. మనందరం అంతే. అయితే ఎలాగ ఆచరణలో పడతావు, నువ్వు పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్నంతసేపు కూడా అందులోని చేయకూడని పనులు చేసినందులకు అంటుంటావు, మళ్ళీ చేస్తూ ఉంటావు. ఇంకా చదివే ప్రయోజనం ఏమిటి? అందుచేత పుణ్యకార్యం అంటే పాపకార్యాలు చేయకుండా ఉంటే చాలు. పుణ్యకార్యాలు మనమే చేయగలం. మనం యోగులమా, లేదా మహా ధార్మికులమా, లేదా పుణ్యకార్యాలు చేస్తున్నావా? లేదు. కాబట్టి ఏమిటి, పాపకార్యాలు చెయ్యకుండా ఉంటే చాలు. నువ్వు పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది ఏమిటి, ఏదైతే చెయ్యకుండా ఉంటే అవి చేయడం మానేయాల. అంతేకాకుండా ఆయన కర్మశాస్త్రం బట్టి కర్మ ప్రకారమే ఫలితం ఉంటుంది. అందుకే గమ్మత్తైన భగవద్గీతలో బ్రహ్మాండమైనటువంటి వాక్యాలు చెప్పాడు. కర్మ చేయుటకి నీకు కలదు హక్కు, కర్మ ఫలములపై నీరు కాంక్ష విడుము, కర్మ కర్తవు యమనియడి మర్మ మెరిగి, కర్మ వీడదనబోకు కలవరమునా. మనం కర్మలు చెయ్యాలి. ఏ కర్మలైతే మనకి ఆపాదించబడి చేయాలి అని ఉన్నాయో అవి చేయాలి. కానీ వాటి ఎందు రక్తి కానీ అనురక్తి కానీ ఉండడానికి వీలు లేదు. మనకి వాటి మీద ధ్యాస ఉండడానికి వీలు లేదు. తెల్లవారిన బ్రష్ ఎలా చేస్తావు, స్నానం ఎలా చేస్తావు, అలాగే ఆ వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంతే ప్రాధాన్యత నీ కర్మలకు కూడా ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, కర్మశాస్త్రానికి అనుగుణంగా తన ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు జీవితాన్ని సాగించాలంటాడు ఆయన. చేసే కర్మలు మనకు సంబంధం లేనివండి, నిర్ణయింపబడి అవుతున్నాయండి. మీకు నాకు కూడా ఆల్రెడీ అవి మన వల్ల జరగాలి అని నిర్ణయించబడిపోయింది. మరి నువ్వు ప్రత్యేకంగా నువ్వు చేయడం ఏమిటి, అమాయకత్వం. కానీ అంచేత అది చేశాను, నా వల్ల జరిగింది అన్నది నువ్వు లేకుండా ఉంటే చేయడమే చేసాం ఆల్రెడీ, అంతే. దాని మరి మన మైండ్లోకి రానివ్వకూడదు. అలా కానీ ఉంటే ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు జీవితాన్ని కానీ సాగిస్తే, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, ఎవ్వరికి బాధ, మనం పశ్చాత్తాప ప్రార్థనలో ఉన్నట్టుగా అవన్నీ మనం చేయడం మానేయాలండి. అందులో ఏమున్నాయి, మీకు 4 పేరాలు ఉన్నాయి. 4 పేరాల్లో కూడా మనం చేయగలిగినవి ఉన్నాయి, చెయ్యలేనివి లేవు. చేయగలం, కానీ ఆ దిశగా మన ఆలోచనల్ని
మనం ప్రయాణింపజేయడం లేదు. అందుకని చేస్తే ఏమవుతుంది, అలా చేయడమే అతనికి ఉత్తమమైన కార్యాచరణ. చూసారా? కానీ సాధకుడు ఎప్పుడైనా ఈ ఉత్తమ కార్యాచరణను ఆచరించలేనప్పుడు లేదా పాపకుపోలోకి పడినప్పుడు క్షమించమని వేడుకుంటూ అపార కరుణామైన భగవంతుని శరణ వేడాలి. భగవంతుని శరణ వేడాలి అంటాడు, అన్నో లేదగా. బికాస్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క ఆయన శాసనానికి అనుగుణంగానే బాబా కూడా ఆయన చేశాడు. ఆయన తన జీవితాన్ని 75 సంవత్సరాలు గడిపాడంటే కర్మశాస్త్రానికి అనుగుణంగా చేశాడు ఆయన. అంతే, అందులో ఏది ఉంటే అదే చేస్తాడు ఆయన. తర్వాత ఆయన ఎవరినైనా అనుగ్రహించాలన్నా, ఏ విధంగా కరుణించాలన్నా, ఏదైనా పోగొట్టాలన్నా ఆయన చేయలేట్టుగా చేయలేడు. ఆయనకి అది చేయబడాలి, ఆయన చేయబడాలని చేస్తాడు ఆయన. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను జీవితం నాకు బాబా ఫోన్లో కూర్చొని నేను మెహరాబాద్ తిరుగుతాను కాబట్టి నాకేం బాధ లేదనేటువంటి ఇది పెట్టుకోకండి. మనం ఆయనతో ఉండి నిరంతరం ఆయన నామస్మరణ చేసుకుంటూ ఏది చేసినా దాని మీద గురించి ఆలోచించకుండా, దాని ఎందుకు ఏ విధమైన ధ్యాస కూడా లేకుండా బాబా నామం చేసుకుంటూ మనం తెలిసి కావాలని ఎవరిని బాధపడడం కానీ, ఎవరినైనా నిందించడం కానీ, లేదా ఎవరినైనా నొప్పించడం కానీ మనం చేయకూడదు. అంతే అంతే, దట్స్ ఆల్. మిగతాది ఆయన తప్పకుండా మనకు చూసుకుంటాడు. నాన్న ముందుకెళ్ళినా. ఇప్పుడు నా కొరకు, మీ కొరకు, నాతో సంబంధం ఉన్న వారందరి కొరకు భగవంతుని నుండి క్షమను అర్థిస్తూ పశ్చాత్తాప ప్రార్థనను ఉచ్చరించడం జరుగుతుంది. మీరందరూ లేదా మీలో కొంతమంది ఎటువంటి కోరికలు, బాధల బందీలు లేనివారే అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు నేను ఇక్కడ ఒక భక్తునిగా ఉన్నందున మీరంతా నాతో చేయి కలిపి భగవంతుని క్షమాపణ కోరడంలో నన్ను ప్రోత్సహిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూసారా, ఆ సంఘటనలో మనం లేవు, కానీ మనల్ని ఇంక్లూడ్ చేశాడు చరిత్ర ఇచ్చి. చరిత్ర మనకు ఎందుకు ఇచ్చాడు తెలుసిన బాబా మీకు? మనల్ని ఇంక్లూడ్ చేయడానికి. అప్పుడు జరుగుతున్న మనం లేవు, కానీ ఇంక్లూడ్ చేసి నేను మీరంతా నాతో చేయి కలిపి భగవంతుణ్ణి క్షమాపణ కోరడంలో నన్ను ప్రోత్సహిస్తాను, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. అంత ప్రేమేడే వాడికి దొరుకుతాడండి బాబు. ఈ ప్రపంచంలో అంటే దేవుళ్ళు అన్న మాట ఆడకపోయినా నాకు తెలిసి నాకు జ్ఞానం వచ్చి దేవుడు అన్న మాట నాకు తెలిసిన తర్వాత బాబా నాకు 68లో నాకు లభించిన తర్వాత అంతవరకు నేను దేవుడు అన్న దాని మీద నాకు ఏ విధమైన అవగాహన లేకపోయింది. కానీ బాబాను చూసిన తర్వాత ఒకవేళ దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, వాళ్ళు ఏదైనా చెప్తే ఇలాగే చెప్తాడు, చేయిస్తే ఇలాగే చేయిస్తాడన్న ఒక బలమైనటువంటి బీజం పడిపోయింది నా హృదయంలో. అందుచేత మీకు ఇంత ఖచ్చితంగా నొక్కి పక్క నుంచి మరి చెప్పవలసి వస్తుంది. అంచేత మనం ఏం చేద్దామంటే జస్ట్ we will act according to the prevailing circumstances every day. ఏ పరిస్థితులైతే మన కళ్ళ ఎదురుతాయో లేదా మనతో జరుగుతుంటాయో వాటి అందు చాలా చాలా ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా లేదా వాటి గురించి ఆలోచించకుండా జరుగుతున్న అలా జరగనివ్వండి. ఆ జరుగుతుందంటే మీరు పార్టిసిపేట్ చేయండి. మీ పార్టిసిపేషన్ మనం లేవు కదా. పార్టిసిపేషన్ అంటే అలాగా అది ఆయన ద్వారా జరుగుతుంది, మన ద్వారా జరగదు. మీరు ఎప్పుడైతే నేనున్నాను, నువ్వు ఉన్న చోట నేను ఉండను అనేసాడు బాబా. ఒకటే మాట, నువ్వు ఉన్న చోట నేను ఉన్నాడు ఆయన. అది సీరియస్ గా తీసుకోండి. మనం ఉన్నామనే భావన మనకున్న అంతకాలం ఉంటే అంతకాలం మన పాపాలు క్షమించబడవు, మనకి సద్గతి రాదు. మనం లేము ఉన్నాం అనుకోకండి, లేవు. కాబట్టి ఆ భావన కానీ మనకు చాలా పటిష్టంగా సుప్రతిష్టంగా మన హృదయంలో కానీ నెలకొంటే మనం ఏ పాపాలకి అంటాం. అయితే ఒకటి దీంతో పాటు ఏంటంటే బాబా నామస్మరణ చెయ్యాలి. అందుకెళ్ళా బాబా లేచి నిలబడి ఈ దిగువ సూచించిన వారిని దిగువ ఉదహరించిన భగవంతుని నామాలను ఇదివరలో చేసినట్లుగానే ఒక్కొక్కరు 7 సార్లు బిగ్గరగా ఉచ్చరించమని చెప్పారు. సమావేశమైన మిగతా ప్రేమికులందరినీ లేచి నిలబడమని, భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్న ఒక్కొక్కరితో పాటుగా వారిని కూడా మనస్ఫూర్తిగా ఆయా భగవన్ నామాన్ని ఉచ్చరించమని చెప్పారు. నీలు
ఓం పరబ్రహ్మ పరమాత్మ, పాద్రి, యా యజ్దాన్, బైదుల్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఎల్చ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పై నామాలను ఉచ్చరిస్తూ భగవంతుడిని ఆవాహన చేసిన తరువాత దిగువ ప్రస్తుతించిన పశ్చాత్తాప ప్రార్థనను చదవమని బాబా డాంకిన్తో చెప్పారు. చూసారా పశ్చాత్తాప ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో బాబా. పై నామాలను ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ అనే ఈ నామాల్ని ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి ఆవాహన చేసిన తరువాత, ఆవాహన చేయడం అంటే ఆయనని మనం ఆహ్వానించడం. ఆవాహనం అంటే ఆహ్వానించడం. ఎలాగ ఆహ్వానిస్తావు? నీలోనికి ఆహ్వానిస్తావు దేవుణ్ణి. ఎవరినైతే మెహర్ బాబా అని మనం అంటున్నామో ఆ మెహర్ బాబా అనేటటువంటి ఆ భగవంతుణ్ణి నీలోనికి ఆహ్వానించాలి. తరువాత దిగువ ప్రస్తుతించిన పశ్చాత్తాప ప్రార్థన చదవమని బాబా డాంకిన్తో చెప్పారు. చూసారా నాన్న, ప్రేయర్ ఒక్కడవే చదివి నువ్వు. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially also for every lustful thought, for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. తెలుగు చదువు. పరమదయానిధివకు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో గాని, మాటలలో గాని, చేతలలో గాని నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కి జై. అక్కడ మనకి ఈ ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు కూడా మనం కలిపి చేస్తుంటాం. కానీ ఇక్కడ పరనిందలు ఒక్కటే ఉంది. మరి ఇది ఇప్పుడు బాబు రాసింది. బాబు రాసినట్లో సమస్త పరనిందలకు అని మాత్రమే ఉంది. మరి పరోక్ష నిందలు మనం కలుపుకున్నామా, లేకపోతే ఇంగ్లీష్ పేర్లో ఉందా? ఒకసారి చూడండి. ఇంగ్లీష్ పేర్లో కానీ రెండు ఉన్నాయేమిటో.
ఇంగ్లీష్ ప్రేయర్లోని చూడండి, we repent most especially for every స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్ అని ఉంది కదా. for every lustful action, for every lie, for all hypocrisy. దీని తర్వాత మోస్ట్ స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్ అన్నాడు. నానా స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్ అన్నాడు. రెండు ఉన్నాయా? స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్. for every slander and backbiting. స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్ అంటే పరనిందలు పరోక్షనిందలని. అయితే ఇక్కడ ఒక్క పరనిందలనే ఉంది. అవును. బికాజ్ ఇది బాబు కల్చరీ కావాలని ఆయన ఒమిట్ చేశారా, లేకపోతే ఇక్కడ ఇక్కడ పనిలేదా? ఇది కొంచెం క్లారిఫై చేసుకోండి. తెలుగు ఆయన చేసి ఉండరు కదా, తెలుగు ఆయన ఇచ్చి ఉండరు కదా, ఇంగ్లీష్ ఇచ్చి ఉంటారు. తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వారు అలాగా ప్రింట్ చేయలేదేమో. ఇక్కడ తెలుగు మన మాట కదా చేశారు, తెలుగు వాళ్ళే చేశారు, ఇది తెలుగు వాళ్ళే చేశారు. అది ఒమిట్ చేశారు. ఒమిట్ చేశారంటారా? ఒమిట్ చేశారు, తప్పు చేశారు. అయితే మనం యాడ్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ కావాలా? అవును. పరోక్షందలు అన్న మాట యాడ్ చేయడానికి మనకు పర్మిషన్ కావాలి గట్టిగా. ఖచ్చితంగా ఇది ఒకసారి మెహరాబాద్ లో ఆ ట్రస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఈ 4339 పేజీ 10వ వాల్యూంలో పశ్చాత్తాపంలో పరనందలు పరోక్షందలు ఉండవలసి ఉండగా పరనందలు మాత్రమే ఉంది. అది ఏం చేయడం కలుపుకోమంటారా, లేకపోతే అది ఏం చేయమంటారా? ఒకసారి పర్మిషన్ తీసుకొని రాసుకుంటే మంచిది. అది అలాగే చదువుకోమంటారా, లేకపోతే అలాగే చదువుకోమంటారా, యాడ్ చేసుకోమంటారా? రచయిత బాబు కల్చుని ఒమిట్ చేయడు. అది ఇంగ్లీష్ లో లేదు కదా. ఇంగ్లీష్ లో తప్పు లేదు, కరెక్ట్ గా ఉంది. అది ఒకసారి ఎందుకంటే మనం క్లారిఫై చేసుకోవడం మంచిది నాన్న. అవును, ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఉంది కదా. ఇంగ్లీష్ లో లస్ట్ఫుల్ యాక్షన్ ఫర్ ఆల్ హిపోక్రసీ ఎక్కడుందన్నా లాస్ట్ లో ఉంటుంది. ఫర్ ఎవ్రీ ప్రామిస్ గివెన్ బట్ నాట్ ఫుల్ఫిల్డ్ అండ్ ఫర్ ఆల్ స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్. స్లాండర్ అండ్ బ్యాక్ బైటింగ్ అంటే పరోక్షనిందలు ప్రత్యక్షనిందలేనా నీ ఉద్దేశం? అంతే కదా. పరనిందలు పరోక్ష నిందలు ఇంగ్లీష్ లో ఉంది, మరి తెలుగులో ఎందుకని ఒమిట్ చేశాడు ఆయన? టైప్ చేయడంలో తప్పు అయ్యుండొచ్చు. అంటే ఈ ట్రాన్స్లేటర్స్ కానీ ఒమిట్ చేశారేమో అయ్యుండొచ్చు మేబీ. మనం యాడ్ చేసుకోవాలంటే కనీసం అడగాలి కదా. రామకృష్ణ గారికి ఫోన్ చేసి మేము యాడ్ చేసుకుంటామని అడగండి అన్న. అయితే రామకృష్ణ గారు కానీ లేకపోతే మన ప్రసాద్ రాజు గారు కానీ ఎవరినైనా అడగొచ్చు కదా. ఆ ప్రసాద్ రాజు గారికి ఇది మేము చదువుకున్నప్పుడు మేము కొంచెం నోటీస్ చేసి, నేను చేయలేదు యాక్చువల్గా, నోటీస్ చేయలేదు. కాంటాక్ట్ చేస్తాను ఒకసారి, నేను ఒకసారి చేసి కన్ఫర్మ్ చేయను. అలాగే మనకి టైం అయిపోయింది. అయిపోయింది. మరొక పేర చదువు, ఒక పేర చదివేస్తాను. సరిగ్గా సంవత్సరం క్రిందట నవంబర్ 1951లో బాబా కుల్దాబాద్ లో ఈ ప్రార్థనను చెప్పి వ్రాయించారు. 1951 నవంబర్ నెలలో వ్రాయించిన ఈ ప్రార్థన మొట్టమొదటిసారిగా ఈ సమావేశంలో ఈ రోజున చదవబడింది. డాంకిన్ ఈ ప్రార్థన చదువుతున్నంతసేపు బాబా తన 2 చేతులతో మెల్లగా చెంపలపై కొట్టుకున్నారు. క్షమార్పణ అడిగి తాను చేసిన తప్పులను తిరిగి చేయనని వాగ్దానం చేయడానికి సూచనగా భారతదేశంలో ఈ పద్ధతిని ఆచరిస్తారు. మిగిలిన భాషలలో కూడా పశ్చాత్తాప ప్రార్థన చదివాక అందరూ కూర్చున్నారు. అది అంటే ఇక్కడ తన 2 చేతులతో మెల్లగా చెంపలపై కొట్టుకున్నారన్నది కూడా కొంతమంది ఆచరిస్తున్నారు. అవును. అయితే మెహర్ బాబా చేసినట్టుగా మనం చెయ్యాలా అక్కర్లేదు ఎక్కడ కూడా మనకు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో సర్వజనీయంగా ఉండాలి, ఏ పని చేసినా అందరూ కూడా అంగీకరించేదిగా ఉండాలి. కాబట్టి ఇది కూడా ఒకసారి అడిగినప్పుడు ఇది కూడా అడిగినా. అలాగే బాబా ఈ ప్రార్థన చదువుతున్నప్పుడు తన 2 చేతులతో మెల్లగా చెంపలపై కొట్టుకుని క్షమాపణ అడిగి అన్నారు. అది కూడా ఒకసారి క్లారిఫై చేసుకో, సో దట్ మనం దాన్ని పాటించుకోవచ్చు. అలాగే జై బాబా. రేపటికి అందరికీ చెప్పు, రేపు సరే. జై బాబా.
జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నందకి అవతార్ మెహర్ బాబా కి జై. జై 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 బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా అందరికీ జై.